శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ 34వ భాగం. అందరికీ నమస్కారం. శ్రీ షిర్డీ సాయి బాబా యొక్క ప్రతిరూపంగా ఖ్యాతిగాంచిన శ్రీ సాయి సచ్చరిత్రలోని 34వ అధ్యాయం నుండి సంగ్రహించబడిన 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను మీ ముందుకు ఈ వారం తీసుకువచ్చాము. ఈ పవిత్ర గ్రంథం శ్రీ సాయి దివ్య అవతారం గురించి, శ్రీ సాయి బోధనలు, ప్రేమ, కరుణ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని శ్రీ సాయి ప్రేరణతో శ్రీ హేమాడ్ పంత్ సవివరంగా మనందరికీ అందించారు. ఈ గ్రంథ పారాయణం బహు పుణ్యదాయకం. శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ క్విజ్ 34వ భాగానికి మీ అందరికీ స్వాగతిస్తున్నాం. దయచేసి మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయగలరు. ఓం సాయిరాం. ఈ వారం శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ 34 భాగంలో మొట్టమొదటి ప్రశ్న. శ్రీ సాయి సచ్చరిత్ర 34వ అధ్యాయానికి సంబంధించి మాలేగాంలో ఉండే డాక్టర్కు సంబంధించిన ఎవరు నయంకాని రాచకురుపుతో బాధపడుచుండెను? మీ ఆప్షన్లు: ఏ. డాక్టర్ యొక్క తమ్ముడు, బి. డాక్టర్ యొక్క అక్క, సి. డాక్టర్ యొక్క మేనల్లుడు, డి. డాక్టర్ యొక్క మేనకోడలు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్. సరియైన సమాధానం ఆప్షన్ సి, డాక్టర్ యొక్క మేనల్లుడు. ఈ వారం క్విజ్ లో రెండవ ప్రశ్న. శ్రీ సాయిబాబా దృష్టి చేతనే ఎన్నో రోగాలు నయమయ్యాయని బంధువులు, మిత్రులు చెప్పగా రాచకురుపుతో బాధపడుతున్న వానిని బాబా వద్దకు ఎవరు తీసుకుని వచ్చిరి? మీ ఆప్షన్లు: ఏ. తల్లిదండ్రులు, బి. అన్నదమ్ములు, సి. అక్క చెల్లెళ్ళు, డి. అమ్మమ్మ తాతయ్యలు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ, తల్లిదండ్రులు. తదుపరి మూడవ ప్రశ్న. రోగి రాచకురుపుపై తమ చేతిని త్రిప్పి ప్రేమాస్పద చూపులను ప్రసరించిన బాబా దయతో వ్యాధి ఎంతకాలానికి పూర్తిగా నయమయ్యెను? మీ ఆప్షన్లు: ఏ. కొద్ది గంటలు, బి. కొద్ది రోజులు, సి. కొద్ది వారాలు, డి. కొద్ది నెలలు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి, కొద్ది రోజులు. తరువాతి నాల్గవ ప్రశ్న. తమ చేతకానిది బాబా దయతో వ్యాధి నయం అయ్యిందన్న వార్త విన్న డాక్టర్ ఎక్కడకు ప్రయాణమవుతూ మార్గమధ్యంలో షిరిడీ పోయి సాయిని దర్శించగోరెను? మీ ఆప్షన్లు: ఏ. ఔరంగాబాదు, బి. నాగపూర్, సి. బొంబాయి, డి. పూనా. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి, బొంబాయి. కలియుగంలో మన కళ్ల ఎదుట నడయాడే దైవమైన శ్రీ సాయినాథుని సచ్చరిత్రను ప్రతినిత్యం మీరు చదువుతున్నారా? తదుపరి 5వ ప్రశ్న. డాక్టర్ షిరిడీలో ఎన్ని రోజులుండి బాబాను సేవించి ఊదీతో
ఆశీర్వచనములతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చెను? మీ ఆప్షన్లు: ఏ 2 రోజులు, బి 3 రోజులు, సి 4 రోజులు, డి 5 రోజులు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టర్న్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి 4 రోజులు. తరువాతి 6వ ప్రశ్న. బాబాకు ప్రియభక్తుడైన పిళ్ళే అను వానిని ఎల్లప్పుడూ బాబా ప్రేమతో ఏమని పిలిచేవారు? మీ ఆప్షన్లు: ఏ తమ్ముడు, బి అన్న, సి బాపు, డి భగత్. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి అన్న. తదుపరి 7వ ప్రశ్న. పిళ్ళె అను సాయి భక్తుడు వృత్తిపరంగా ఏమి చేయుచుండెడివాడు? మీ ఆప్షన్లు: ఏ డాక్టర్, బి లాయర్, సి పోలీసు, డి పోస్ట్ మ్యాన్. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టర్న్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ డాక్టర్. తదుపరి 8వ ప్రశ్న. నేనీ బాధను భరించలేకున్నాను, ఈ బాధను రాబోయే 10 జన్మలకు పంచిపెట్టమని కాలుమీద నారిపుండుతో బాధపడుతున్న పిళ్ళే తన తరపున బాబాను వేడమని ఎవరితో చెప్పెను? మీ ఆప్షన్లు: ఏ శ్యామ, డి తాత్యాకోతే పాటిల్, సి సగుణమేరు నాయక్, డి కాకాసాహెబ్ దీక్షిత్. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ డి కాకాసాహెబ్ దీక్షిత్. తరువాతి 9వ ప్రశ్న. బాబా నిర్ణయం ప్రకారం ఎవరి కాలు అనుకోకుండా పిళ్ళే బాధపడుతున్న కాలిపై పడి పుండు నుండి పురుగులు బయటపడి అతని బాధ నయమయ్యెను? మీ ఆప్షన్లు: ఏ మహల్సాపతి, డి అబ్దుల్, సి నానావళి, డి నారాయణరావు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టర్న్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి అబ్దుల్. తదుపరి 10వ ప్రశ్న. బాబా దయతో ఊది పూయిట వలన పిళ్ళే కాలిపుండు ఏ చికిత్స పొందకయే ఎన్ని దినములలో పూర్తిగా నయమయ్యెను? మీ ఆప్షన్లు: ఏ 4 రోజులు, డి 6 రోజులు, సి 8 రోజులు, డి 10 రోజులు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సరియైన సమాధానం ఆప్షన్ డి 10 రోజులు. క్విజ్ లో తరువాతి 11వ ప్రశ్న. శ్యామ తమ్ముడు బాపాజీ తన భార్య ఏ వ్యాధితో బాధపడుతున్నదని బాబాకు చెప్పి నయం చేయమని శ్యామకు వేడుకొనెను. మీ ఆప్షన్లు: ఏ కలరా, బి ప్లేగు, సి క్షయ, డి ఉబ్బసం. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి ప్లేగు. తదుపరి 12వ ప్రశ్న. ఈ రాత్రి సమయమందు వెళ్లవద్దు, రేపటి ఉదయం వెళ్ళుము, వెంటనే తిరిగిరమ్ము అని బాబా ఎవరిని ఆజ్ఞాపించెను? మీ ఆప్షన్లు: ఏ బాపాజీ, బి శ్యామ, సి కాకా మహాజని, డి రామచంద్ర పాటిల్. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి శ్యామ. క్విజ్ లో 13వ ప్రశ్న. ఒక ఇరానివాని కుమార్తెకు ప్రతి గంటకు వచ్చే మూర్ఛ బాబా ఊది నీళ్లలో కలిపి త్రాగుట వలన పూర్తిగా నయమగుటకు ముందు ఎన్ని గంటలకొకసారి మూర్ఛ వచ్చుచుండెను? మీ ఆప్షన్లు: ఏ 3 గంటలకొకసారి, బి 5 గంటలకొకసారి, సి 7 గంటలకొకసారి, డి 9 గంటలకొకసారి. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి 7 గంటలకొకసారి. తదుపరి 14వ ప్రశ్న. హార్దాపుర నివాసిగు వృద్ధుడొకడు మూత్రకోశంలో రాయితో బాధపడగా బాబా ఊది నీళ్లలో కలిపి త్రాగుటచే ఎన్ని నిమిషాలలో రాయి కరిగి మూత్రం ద్వారా బయటపడెను? మీ ఆప్షన్లు: ఏ 5 నిమిషాలలో, బి 10 నిమిషాలలో, సి 15 నిమిషాలలో, డి 20 నిమిషాలలో. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ 5 నిమిషాలలో. ఈ వారం శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ లో చిట్ట చివరి 15వ ప్రశ్న. కాయస్థ ప్రభు జాతికి చెందిన బొంబాయి మహిళ ప్రసవించు ప్రతిసారి మిగుల బాధపడుచున్నదని ఎవరు షిరిడి వెళ్లి సాయిని ఆశ్రయించమనేరి? మీ ఆప్షన్లు: ఏ శ్రీరామమూర్తి, బి శ్రీరామప్రసాద్, సి శ్రీరామ మారుతి, డి శ్రీరామస్వామి. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి శ్రీరామ మారుతి. శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ ని పూర్తి చేసినందుకు అభినందనలు. శ్రీ సాయి సచ్చరిత్ర తదుపరి భాగముతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని క్విజ్లు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి సమయం వరకు
సాయిబాబా ఆశీర్వాదం మిమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తుంది. ఓం సాయిరామ్.